Dear brothers and sisters, today we have a beautiful promise verse to meditate. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజు ఒక అద్భుతమైన వాగ్దాన వచనమును ధ్యానించబోతున్నాము. Psalm 103:11 says, "For as high as the heavens are above the earth, so great is his love for those who fear." 103వ కీర్తన 11వ వచనం ప్రకారము, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. How can we measure his love? It's so great. మనం ఆయన యొక్క ప్రేమను ఏ విధంగా కొలవగలము? ఆయన ప్రేమ ఎంతో That's గొప్పది. what David says in Psalm 57:10. 57వ కీర్తన 10వ వచనంలో దావీదు అదే చెబుతున్నాడు. For great is your love, reaching to the heavens. నీ కృప ఆకాశము కంటే ఎంతో ఎత్తైనది. His love is so deep, so wide, and its breadth is so much. ఆయన ప్రేమ ఎంతో లోతైనది, ఎంతో గొప్ప వైశాల్యము కలిగినది. Because his love is so great, he forgives all our sin. ఆయన ప్రేమ ఎంతో గొప్పది కనుకే మనందరి పాపములను ఆయన ప్రేమ క్షమించుచున్నది. Because of his great love, he gave his life for us. ఆయనకున్న గొప్ప ప్రేమను బట్టే మన కొరకు తన ప్రాణమునిచ్చి ఉన్నాడు. Because of his great love, he gave his body to be bruised. తన గొప్ప ప్రేమను బట్టే తన శరీరము నలుగుగొట్టబడడానికి తను తాను అప్పగించుకొని ఉన్నాడు. Can we sin again and again and stamp the blood of Jesus? మనము మరలా పాపము చేస్తూ యేసయ్య యొక్క ప్రశస్తమైన రక్తమును వ్యర్థము చేసేవారముగా ఉండకూడదు. Yes, he is so ready to forgive us. అవును, మనల్ని క్షమించడానికి ఆయన ఎంతో సిద్ధముగా ఉన్నాడు. Will you ask forgiveness to God even today? ఈ రోజు కూడా క్షమించమని యేసు ప్రభువును మీరు అడుగుతారా? Saying, Lord, the Bible says your love is so great, like the height of heaven. ప్రభువా, ఆకాశము కంటే నీ ప్రేమ ఎంతో ఉన్నతమైనది అని వాక్యం సెలవిస్తుంది, నన్ను క్షమించు. He will gladly forgive your sins. మీరు ఆ విధంగా అడిగినప్పుడు ఆయన ఎంతో సంతోషంగా మిమ్మల్ని క్షమిస్తాడు. In Isaiah 38:17, the saint says like this. యెషయా గ్రంథము 38:17 ప్రకారముగా దేవుని వాక్యం ఈ విధంగా అంటుంది, You have put all my sins behind your back. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. This the Lord has done out of his great love. తన గొప్ప ప్రేమను బట్టి ప్రభు ఈ విధంగా చేసి ఉన్నాడు. Dear friends, once when my father was very small playing with his dear friend, నా ప్రియ స్నేహితులారా, నా తండ్రి గారు తన చిన్నతనములో తన స్నేహితునితో ఒకసారి ఆడుకుంటున్నప్పుడు he was eating some snacks. ఆయన ఏవో అల్పాహారాలను తింటూ ఉన్నారు. It was white in color like a powder. అది తెల్లటి పొడి వలె ఉన్నది. And so his friend was asking for that. అతని స్నేహితుడు కూడా దానికోసం అడిగాడు. But then my father, he took the limestone powder and gave it to him. అయితే నా తండ్రి ఆ సున్నపు పొడిని తీసుకొని తన స్నేహితుడికి ఇచ్చి ఉన్నాడు. And it burnt his throat. ఆ స్నేహితుని యొక్క గొంతు ఎంతగానో మండింది. He could not speak, his tongue was burned. అతను నాలుక కాలిపోయి మాట్లాడలేకపోతున్నాడు. And my friend's mother came to my father's mother and complained about my father. ఆ స్నేహితుని యొక్క తల్లి వచ్చి మా తండ్రి గారి తల్లిదండ్రులకు ఈ విధంగా చేశారు అని చెప్పి ఉన్నారు. But then my father's mother, out of great love for her son, she did not give up her son. అయితే మా నానమ్మ గారు తన కుమారుడి పైన ఉన్నటువంటి ప్రేమను బట్టి తన కొడుకును ఏమాత్రము ఏమీ అనలేదు. As my father's name is Tangasamy in Tamil, which means in English gold. నా తండ్రి గారి యొక్క పేరు తమిళ్ భాషలో తంగస్వామి అనగా బంగారము అని అర్థము. My father's mother said, "My son is gold. He cannot do like this." మా నానమ్మ గారు అన్నారు కదా, నా కుమారుడు బంగారం, ఆయన ఇలా ఎప్పుడు చేయడు. Likewise, our Lord also will say like this concerning you. ఆ విధంగానే మన పరమ తండ్రి కూడా మీ గురించి ఇలాగే చెబుతాడు. My son, my daughter is gold. నా కుమారుడు, నా కుమార్తె బంగారము అని చెబుతాడు. Let me forgive my child's sin. నా బిడ్డ యొక్క పాపములను నేను క్షమిస్తాను అంటాడు. Yes, as high as the heavens are above the earth, so great is his love
for those who love him. అవును, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత Come అధికముగా as ఉన్నది. you are to Jesus. ఉన్న పాటుగా మీరు యేసయ్య నొద్దకు రండి. Give your heart to God. మీ హృదయమును ఆయనకు He సమర్పించండి. will forgive your sin. ఆయన మీ పాపములన్నిటినీ క్షమిస్తాడు. Loving Lord Jesus. ప్రియమైన యేసయ్యా, Father, what a love you have for your children, Lord. నీ బిడ్డల పట్ల ఎంత గొప్ప ప్రేమను మీరు కలిగి ఉన్నారు. You have demonstrated your love on the cross. మీరు ఆ సిలువలో నీవు కలిగి ఉన్న ప్రేమను కనపరిచి ఉన్నారు. You carried your people's sin on the cross, Lord. నీ ప్రజలందరి పాపములను ఆ సిలువలో మీరు భరించి ఉన్నారు. Remember your sacrifice మీ త్యాగమును జ్ఞాపకము చేసుకొనండి. and forgive your people, మీ Lord. ప్రజలను క్షమించండి ప్రభువా. Master, receive them as a golden vessel ప్రభువా, బంగారు పాత్ర వలె వారందరినీ మీరు చేయండి. and cleanse them from all their sins, O వారి God. పాపములన్నిటి నుంచి మీరే పరిశుద్ధపరచండి. People may not forgive them. ప్రజలు వారిని క్షమించలేకపోతూ ఉండవచ్చు. People cannot forgive them. ప్రజలు వారిని క్షమించలేరు, But then you can forgive them, కానీ Lord. మీరు వారిని క్షమించగలరయ్యా. Cleanse them with your precious blood నీ ప్రశస్తమైన రక్తము ద్వారా వారిని కడిగి శుద్ధి చేయండి. and bring them out of all their addictions and sin వారి వ్యసనములు పాపములన్నిటి నుండి మీరు వారిని విడుదల చేయండి. and make them holy, O God, వారిని పరిశుద్ధపరచండి దేవా. because of your great love. నీ గొప్ప ప్రేమను బట్టి Throw away the sins of your peoples behind your back. నీ యొక్క ప్రజల పాపములన్నిటినీ నీ వెనుక వైపు నెట్టివేయండి. Let your love surround them నీ ప్రేమ వారిని ఆవరించునుగాక. and lift them up to greater heights. ఉన్నత శిఖరాలకు నీ ప్రేమ లేవనెత్తునుగాక. Father, take your children in your arms. ప్రభువా, నీ హస్తంలోనికి నీ ప్రజలను తీసుకొనండి. Embrace them and bless them, O వారిని God. హత్తుకొని ఆశీర్వదించండి అయ్యా. Let them become great people వారు గొప్ప ప్రజలుగా మారుదురుగాక. with full of your love. నీ ప్రేమ చేత నిండి ఉందురుగాక. In Jesus' name. యేసు గొప్ప నామంలో ప్రార్థిస్తున్నాం. God bless you, dear friends. ప్రభు మిమ్మల్ని దీవించుగాక ప్రియ స్నేహితులారా. What an experience it is to be forgiven from all our sins. మన పాపములన్నిటి నుంచి క్షమించబడడం ఎంత గొప్ప అనుభవము కదా. Don't go back. వెనుకకు మరలా వెళ్ళకండి. Try to come closer to God. దేవునికి దగ్గరగా రావడానికి ప్రయత్నించండి. May God with his great love embrace you and lift you up to greater heights. ప్రభు తన ఉన్నతమైన కృపచేత మిమ్మల్ని హత్తుకొని ఉన్నత శిఖరాలకు మిమ్మును లేవనెత్తునుగాక. God bless you, dear friends. ప్రభు మిమ్మును దీవించుగాక ప్రియ స్నేహితులారా.